ఎంత విచిత్రం అంటే మానవ జన్మ ప్రాపంచికంలో ఉంటూ ఇది అస్తమాట సొంతం అనే భ్రాంతిలో పెట్టేస్తుంది. ఇది ఇల్లు నాది, పిల్లలు నా వాళ్ళు, ఇవి నావి అవి నావి. ఈ భ్రాంతి నుంచి తప్పించుకుంటూ ఇవన్నీ వదిలేవే అని రోజు ఎరుకలో తెచ్చుకుంటూ రోజు సాధన చేసి జ్ఞానం పెంచుకోవాలి. మన పాటను మర్చిపోతున్నాం. కొంచెం పని మనిషి శుభ్రం చేయలేదనుకో వెంటనే గయ్యని లెగుస్తాం. శుభ్రంగా ఎందుకు తొడవలేదు అని మర్చిపోయాం అప్పుడే. ఎందుకంటే ఇల్లు కూడా పట్టుకుపోయినట్టు దాన్ని చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాం. సర్దుకోం ఎక్కడ, ఎందుకు అదేదో మనకు కూడా వచ్చేస్తుంది ఆ లోకానికి అన్నట్టు. అన్నీ అలాగే ఉంటాం. మన బట్టలు కానీ, మన నగలు కానీ, మన వస్తువులు కానీ, మన ఇల్లు కానీ అన్నీ నాకు కూడా సత్యలోకానికి వస్తాయి అనుకుంటాం. ఏది రాదు. అన్నిటిలో ఉంటూ అన్నిటినీ అనుభవిస్తూ మన సాధన మనం చెయ్యాలి. చిత్రం అది. భగవంతుడు అంటే అన్నిటికంటే మాయగాడు ఎవడు అంటే భగవంతుడేనట్టు. అందరికంటే పెద్ద మాయగాడు ఎవడు అంటే భగవంతుడే. ఎంత మాయ! చుట్టూరు అన్ని ఇచ్చి అన్ని నీయే అంటాడు. మళ్ళీ నీకేమి కాదు వదిలేయన్నీ నాయ అంటాడు. ఒక క్షణం భ్రాంతికి చూస్తూ నాయి అనుకుంటాం. ఇటు తిరిగి గురువు కనపడగానే ఏం నాయికావు. ఎంత మాయలో పెట్టాడు చూడండి. మళ్ళీ మాయం చేయించంటాడు. చిత్రం ఏంటంటే మాయలో పెట్టి మాయని చేయించు. ఇది మరీ చిత్రం. ఏమంటే తెలివి బుద్ధి ఇచ్చాను, తెలివి ఏమైందంట. ఏ జీవికి ఇవ్వనంత తెలివి బుద్ధి మానవుడికి పెట్టి ఇవన్నీ నాయకావు, ఇవన్నీ భగవంతుడివే, నేను వదిలి వెళ్ళాలని అనుక్షణం ఎరుపులో ఉంటే నీకు ఏడుపు లేదు. లేకపోతే ఏడుపే. అవునా కదా? నాయి అనుకునే వదలాలంటే ఎంత ఏడుపు వస్తుంది కదా. ఏదోది మన కొత్త కారు ఎవడైనా వేసుకుని వెళ్తే గీత పెట్టకుండా తెస్తాడా లేదా అని కారు తెచ్చి గుమ్మల్లో పెట్టే వరకు మనకి టెన్షనే. ఇన్ని కబుర్లు చెప్తాం మనం. అంటే ఎంత మాయని చేయించాలో ఒక్కసారి ఆలోచించు. చుట్టూరు అన్నీ మన ఇలాగే ఉంటాయి, కానీ చూస్తే ఏది మనది కాదు. ఇదే పెద్ద మాయ. మాయగాడ అంటే నాటకం ఇదే. అన్నీ ఉన్నాయి, ఏది మందు కాదు. అవునా? ఇవన్నీ ఎందుకు మనం నెమరు వేసుకోవాలంటే మాయలో పడిపోకుండా.